బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ పెట్టబోతున్నారు అనేటువంటి వార్త వినపడుతోంది. ఆమె ఏదో సీఎం పదవి కావాలంట, 10 సంవత్సరాల్లో నేనే సీఎం అంటుంది. పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్ కావాలంట, పార్టీలో తనకే ప్రయారిటీ కావాలట. మరి వాళ్ళ నానేమో కేసీఆర్ ఏమో కేటీఆర్కే ఇంపార్టెన్స్ ఇస్తుండు. కేటీఆర్ని అధ్యక్షుడిని చేయాలని చూస్తున్నాడు. ఆయన యాక్టివ్గా ఉన్నప్పుడే కేటీఆర్ని అధ్యక్ష పదవిలో కూర్చోబెట్టి వచ్చే ఎన్నికల్లో పార్టీని గెలిపించి ముఖ్యమంత్రి చేయాలని చూస్తున్నాడు. ఎట్టి పరిస్థితుల్లో కేటీఆర్ కుర్చీని లాగేయాలి, ఆ కుర్చీలో నేనే కూర్చోవాలని కవిత తీవ్రమైన పోరాటం చేస్తుంది. ఓ రకంగా ఇంట్లో ఒక 6 నెలలుగా పెద్ద గొడవ రచ్చ నడుస్తుంది అనేది టాకు. ఇప్పుడు ఈ గొడవ కాస్త ఇక అయ్య వినేటట్లేడు, అన్న ఆగేటట్లేడు. ఏం చేయాలి? బయటకు వచ్చి కొత్త పార్టీ పెట్టాలి, తన దెబ్బ ఏంటో చూపించాలి. అంటే జగన్కి షర్మిల అయింది కదా, అలా కేటీఆర్కి కవిత కాబోతుందా? నిజానికి కొత్త పార్టీ పెట్టే క్లిక్ అవుద్దా కాదా, ఇన్ని డౌట్స్. అయితే ఇప్పుడు కవిత ప్లాన్ ఏంటి? టీఆర్ఎస్, నిజానికి టీఆర్ఎస్ పార్టీనే బీఆర్ఎస్ పార్టీగా మార్చుకున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి భారత రాష్ట్ర సమితిగా మారింది. తెలంగాణ సెంటిమెంట్ కొంత బీఆర్ఎస్ పార్టీకి మిస్ అయింది. ఇప్పుడు నేను టీఆర్ఎస్ అనే పేరుతో పెడితే, టీఆర్ఎస్ అని అర్థం వచ్చారా? తెలంగాణ రాజ్య సమితో ఇంకో టీఆర్ఎస్ అని అబ్రివేషన్ వచ్చేలా పార్టీ పెట్టి తెలంగాణ సెంటిమెంట్ని మళ్ళా రగిల్చి తను ఏమన్నా మార్చుకోవడానికి స్కోప్ ఉందా అనే ఆలోచనలో కవిత చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. ఏదేమైనా టీఆర్ఎస్ అనే పేరు కలిసి వచ్చారా? కొత్త పార్టీ పెట్టారని రాష్ట్రంలో పాదయాత్ర ఏదో చేస్తే తనకి ఏదో షర్మిల చెప్తూ ఉంటుంది కదా, పాదాల మీద చేసే యాత్ర. ఆ పాదాల మీద చేసే యాత్రతో పాదయాత్ర చేసేస్తే తెలంగాణ జనాల్లో కొద్దిగా అదో ఇదో సెంటిమెంట్ వర్కౌట్ అయితే తనకు రాజకీయ భవిష్యత్తు ఉంటుంది, అన్న భవిష్యత్తును పాడు చేస్తుందని అవుతా అని చెప్పేసి ప్లాన్ గీస్తుంది అనేది తెలంగాణ రాజకీయ వర్గాలు జరుగుతున్న చర్చ. ఇది పక్కన పెడితే, లేదు కవిత కొత్త పార్టీ పెట్టట్లేదు, కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నారు, ఆమె మంత్రి పదవి కూడా కాంగ్రెస్ పార్టీ ఆఫర్ చేసింది అని అదొక టాకు. అయితే ఇక్కడ ఒక గొడవ ఉంది. రేవంత్ రెడ్డి మంత్రి పదవి ఆఫర్ చేశారంటే అంతా బాగానే ఉంది, కానీ కాంగ్రెస్ హైకమాండ్ లేదు ఆమెను చేర్చుకోవద్దు, ఆమెను చేర్చుకుంటే కేసీఆర్ కుటుంబాన్ని చేర్చామనేటువంటి ఒక బ్యాన్ నేమ్ మనకు వస్తుంది, అసలుకే ఎసరు వస్తుంది, ఆమెను చేర్చుకోవద్దని రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ హైకమాండ్ చెప్పిందంట. ఇప్పుడు కవిత ఫోన్ చేస్తుంటే రేవంత్ రెడ్డి ఫోన్ ఆన్సర్ చేయలేని పరిస్థితి అంట. ఇప్పుడు ఉన్నాపురమైంది, మరి కొత్త పార్టీ అయినా పెట్టగలిగిద్దా లేదా? లేదు ఉన్నంతలో రాజీపడి ఆ బీఆర్ఎస్లోనే ఉంటుందా? ఆమె ఉంటానన్నా వాళ్ళు ఉంచేటట్లేరు, ఎందుకంటే చాలా దూరం పెరిగిపోయింది. మొన్న కేసీఆర్ని యశోద హాస్పిటల్లో బాగాలేకపోతే కలుద్దామని పోయినా కానీ కవితని కలవటానికి కేసీఆర్ నిరాకరించారట. మొన్న హాస్పిటల్లోనే ఒక కీలకమైన మీటింగ్ పెట్టారు కేసీఆర్ ముఖ్యమైన నాయకులతో. ఆ మీటింగ్లోకి కవితని ఎలో చేయలేదట. రావద్దు, ఆ మొహం నేను చూడాలనుకోవట్లేదు, ఆమెకి పార్టీలో ప్రయారిటీ లేదు, ఆమె కేవలం ఎమ్మెల్సీ, మన పార్టీలో ఎలాంటి పదవి లేదు, ఆమెలో తెలంగాణ జాగృతం చూసుకుంటుంది కదా, అది చూసుకోమని చెప్పండి అని చెప్పేసి కేసీఆర్ అన్నాడు అనేటువంటి చర్చ కూడా నడుస్తూ ఉంది. సో మరి కవిత కొత్త పార్టీ పెట్టిద్దా, పెడితే క్లిక్ అవుద్దా ఏంటి? కవిత ఇంటి దగ్గర సమాచారాన్ని మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు. తిరుపతి, ఏంటి మరి ఏదో కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ అంట, మరి వర్కౌట్ అయిద్దా కాదా? సో కార్తిక్ అన్న, మీరు చెప్పింది పిన్ టు పిన్ నేను కూడా పబ్లిక్కి కొంత వివరించే ప్రయత్నం చేస్తా. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సో ఈ మధ్య కాలంలో ఒక ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ ఇంటర్వ్యూలో నా ఫోన్ ట్యాప్ చేసిరని ఓపెన్గా చెప్పింది. ఇంట్లో ఫోనే ట్యాప్ చేసిర్రు, కేసీఆర్కి తెలియదు నా ఫోన్ ట్యాప్ చేసినట్టు, కానీ ఒక వ్యక్తి చేసిండు. అంటే ఒక వ్యక్తి చేసిందంటే ఇండైరెక్ట్గా కేటీఆర్ మా అన్న చేసిండు నా ఫోన్ ట్యాపింగ్ అని చెప్పి కవిత గారు చెప్తున్నారు. కేసీఆర్ చేయాలి లేదా కేటీఆర్ చేయాలి, వాళ్ళిద్దరేగా. అంతే మా నాన్న మంచోడు, కానీ మా నాన్న చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు రాక్షసులు, ఆమె వర్షన్, కొంతమంది దయ్యాలు ఉన్నారు అని చెప్పి కూడా మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసింది. అయితే కవిత మాట్లాడిన తర్వాత కవిత కేటీఆర్ను ఉద్దేశిస్తూ, కేటీఆర్కు నాకు చాలా గ్యాప్ వచ్చింది, మా గొడవలు అయినాయి, మేము మాట్లాడుకుంటలేము, మా నాన్నతో నేను మాట్లాడతా, నేను కేటీఆర్ బాగా క్లోజ్ ఉండేటోళ్ళం, ఈ మధ్య కాలంలో కొన్ని క్లాషెస్ వచ్చినాయి, మేము మాట్లాడుకోవట్లేదు, నా లెటర్ బయటకు వచ్చిన తర్వాత నేను కేటీఆర్తో మాట్లాడట్లేదు అంటే ఇండైరెక్ట్గా నా లెటర్ బయట పెట్టింది కూడా కేటీఆర్ఏ అని చెప్పి కవిత గారు చెప్పేసినారు. సో ఆమెకు అట్లా కూడా మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసినారు. సో ఏది ఏమైనా ఒక ఇంటర్వ్యూతో ఎందుకో కేటీఆర్ హట్ అయింది అనేది కొంత వినబడుతున్నటువంటి అంశం. కేటీఆర్ మొన్న నందినగర్ ఇంటికి పోయిండు. ఆయన ప్రయాణం తర్వాత ఆయన ఒక టూర్ పోయిండు, లండన్ టూర్కి పోయిండు. లండన్ నుండి వచ్చినటువంటి వెంటనే కేటీఆర్ ఆయన ఎయిర్పోర్ట్ నుండి స్వయంగా తన ఇంటికి కూడా పోలే, నందినగర్ ఇంటికి పోయిండు. పోయి కేసీఆర్తో మాట్లాడిండు. 2 గంటల సేపు కేటీఆర్తో అంటే కేటీఆర్ డిస్కస్ చేసుకున్నారు. 2 గంటల తర్వాత కేసీఆర్కి ఎందుకో నాకు ఛాతీలో పెయిన్ వస్తుంది, నాకు కొంత కాళ్ళు చేతులు గుంజుతున్నాయి అని చెప్పగానే ఇమీడియట్లీ కేటీఆర్ తన సొంత కారులో కేసీఆర్ని యశోద హాస్పిటల్కి తీసుకుపోయేటటువంటి కార్యక్రమం చేసింది. కేసీఆర్ దగ్గరికి పోయి మాట్లాడింది కవితకు సంబంధించినటువంటి ఇష్యూ పైనే.
కవిత ఇష్యూ గురించి మాట్లాడుతున్న నేపథ్యంలోనే కేసీఆర్కి కొంచెం చెస్ట్లో పెయిన్ రావడం. సో మరి అది గ్యాస్ పెయినో ఇంకోటో ఆయన హాస్పిటల్కి వెళ్ళడం, తర్వాత వైరల్ ఫీవర్ అని చెప్పడం, తర్వాత కొంత బ్లడ్ రేట్స్ తక్కువ ఉన్నాయని చెప్పడం, తర్వాత షుగర్ లెవెల్స్ హై ఉన్నాయని చెప్పడం, సోడియం తక్కువ ఉందని చెప్పడం, ఇవన్నీ కూడా చకాచక తెరపైకి తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేశారు. తర్వాత హాస్పిటల్కి సంబంధించినటువంటి వాళ్ళు ఆల్రెడీ హెల్త్ బులెటిన్ కూడా రిలీజ్ చేసినారు. సో ఇదంతా కూడా కవిత ఎపిసోడ్కి సంబంధించినటువంటి వ్యవహారంలోనే జరుగుండొచ్చు అనేది ఒక చర్చ. అయితే మీరు చెప్పినట్టు మీకు కంటిన్యూస్గానే చెప్తున్నా, మీరు చెప్పినారు తెలంగాణ రాజ్య సమితి అనేటటువంటి పార్టీ కవిత పెట్టబోతున్నారు అనేది కొంత పబ్లిక్ కూడా అనుకుంటా ఉన్నారు. ఎందుకంటే టీఆర్ఎస్ అనేది ఇప్పుడు లేదు. సో కవిత ఆమె ఏం చెప్తుంది, రేపటి రోజు పార్టీ పెట్టినా కూడా టీఆర్ఎస్ అనేది తెలంగాణ అనేటటువంటి పేరు కేసీఆర్ తీసేసతోటే ఓడిపోయిండు, కేసీఆర్ని జనాలు నమ్మలేదు. అంటే రేపటి రోజు పార్టీ పెట్టిన తర్వాత సొంత తండ్రిని కూడా విమర్శించేటటువంటి అవకాశం వస్తే పార్టీ కోసం విమర్శించవచ్చు, చెప్పలేము. అంటే రాజకీయాలలో మనం ఏ విధాన్ని మనం చెప్పేటటువంటి అవకాశం ఉండకపోవచ్చు. బేసిక్ గా 50-50, అంటే తిట్టొచ్చు, తిట్టకపోవచ్చు, విమర్శించకపోవచ్చు. రేపటి రోజు విమర్శిస్తే కన్న తండ్రినే విమర్శిస్తావా అని చెప్పి మాట్లాడవచ్చు, వాళ్ళు వీళ్ళు తిట్టేటటువంటి అవకాశం ఉండొచ్చు. కానీ పార్టీ సిద్ధాంతాల పరంగా మాత్రం అది తండ్రి అయినా, కూతురైనా, కొడుకైనా, ఎవరైనా సరే కొంత విమర్శలు అనేది వెరీ కామన్ కదా పొలిటికల్ పార్టీలో. సో రేపటి రోజు ఆమె చెప్పొచ్చు, కవిత బీఆర్ఎస్ అనే పార్టీ పెట్టిర్రు, తెలంగాణని అనే పేరు తీసేసడంతో వీళ్ళ పని అయిపోయింది. కానీ నేను ఒక తెలంగాణ బిడ్డగా, నేను ఒక ఆడబిడ్డగా, నేను తెలంగాణ రక్ష సమితి, అంటే తెలంగాణ రక్షించే బాధ్యత మేము తీసుకుంటున్నాం, తెలంగాణను మేము కాపాడుకుంటాం. తెలంగాణ రాజ్య సమితి కాదు, తెలంగాణ రాష్ట్ర సమితి కాదు, తెలంగాణ రక్ష సమితి, అంటే రక్ష మేము కాపాడుతాం, రక్షణ మేము ఇస్తాం, మహిళలకు మేము రక్షణగా ఉంటాం, మహిళలను మేము కాపాడుకుంటాం. మనం మొన్న అంటే బేసిక్గా మనం అంత ఇంటర్నల్ మీటింగ్ జరిగింది, మన జర్నలిస్ట్ అందరం కూడా మనం కవిత దగ్గర పోయినటువంటి నేపథ్యంలో కూడా ఆమె క్లియర్ కట్ ఇంటెన్షన్స్ కూడా మనం విన్నాం. కవిత గారు ఓపెన్గా మాకు సపోర్ట్ చేయండి, మీకు ఏం కావాలన్నా నేను సపోర్ట్ చేస్తా అని చెప్పి డిజిటల్ మీడియాతో ఆమె మీటింగ్ కూడా పెట్టినారు. ఆ మీటింగ్లో ఆమె పదే చెప్తున్నమాట, మా బీఆర్ఎస్కి సపోర్ట్ చేయండి అని ఎక్కడ కూడా ఆమె అనలేదు. నాకు సపోర్ట్ చేయండి, నాకు సపోర్ట్ చేస్తే నేను మీకు సపోర్ట్ చేస్తా అంటే నాకు సపోర్ట్ చేయండి అనేటటువంటి మాటలోనే ఓ క్లారిటీ ఉంది. ఇక్కడ ఒక విషయం తిరుపతి, ఆమె సీఎం పదవి కావాలని బలంగా కోరుకుంటున్నారని అర్థమవుతుంది. రాబోయే 10 సంవత్సరాలుగా నేనే సీఎం అవుతా అంటుంది. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీగా ఓడిపోయినటువంటి ఆ వ్యక్తి సీఎం పదవి మీద ఏకంగా కన్నేటువంటి ఆమె ఒక్కసారి ఎంపీగా గెలిచింది నాకు గుర్తున్నంత వరకు. 2014లో ఎంపీ అంతే, మళ్ళీ 2019లో రిటర్న్ కాలేపారు. ఒక్కసారి ఎంపీ, మొన్న నామినేటెడ్ ఎమ్మెల్యే కోటా కింద ఎమ్మెల్సీ అయినట్టున్నారు ఆవిడ. మరి అలాంటి వ్యక్తి ఏకంగా సీఎం కోరుకుంటే అవుద్దా? అంటే సీఎం కావాలంటే పబ్లిక్ లో చాలా ఇమేజ్ ఉండాలి, ఎమ్మెల్యేని గెలిపించుకోగలగాలి, పార్టీ నిలుపుకోగలగాలి, అంత వర్కౌట్, అంత స్టామినా ఉందా? అంటే నేనేమంటా అంటే వాళ్ళు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ పిల్లలు తరతరాలు తరగనంటటువంటి ఆస్తి సంపాదించుకున్నారు అనేది చాలా మంది మాట్లాడుకుంటూ వచ్చినటువంటి మేధావులు మాట్లాడుకుంటూ వచ్చినారు, సీనియర్ జర్నలిస్టు, రాజకీయ విశ్లేషకులు చాలా మంది మాట్లాడుకుంటూ వచ్చినారు. కవిత గారు ఆమె దుబాయ్లో ఉన్నటువంటి వ్యక్తి, అమెరికాలో ఉన్నటువంటి వ్యక్తి, అక్కడ నుండి సడన్గా ఆమె కాలు విరిగిన తర్వాత ఆమె వచ్చింది తెలంగాణ ఉద్యమానికి సంబంధించినటువంటి సమయంలో ఉత్తగా రాలే. ఆమె దుబాయ్లో కాలు విరిగితే ఆమె బెంగళూరు దాకా వస్తే బెంగళూరు దగ్గరికి విజయ రామారావు అనేటటువంటి డాక్టరు బెంగళూరు నుండి హైదరాబాద్కి తీసుకొచ్చిండు. 2013కు సంబంధించినటువంటి ఆ టైంలో, అంటే 13-12 టైంలో తెలంగాణ ఉద్యమం నడుస్తున్నటువంటి నేపథ్యంలో కవిత వచ్చింది. అప్పుడు వచ్చి నేను ఉద్యమంలో పాల్గొన్నా, నేను జాగృతి పెట్టినా, స్కిల్ డెవలప్మెంట్ చేసినా అని చెప్పి ఆమె చెప్పుకునేటటువంటి కార్యక్రమం చేస్తుంది ఇప్పుడు. కానీ ఉద్యమాన్ని స్టార్ట్ చేసింది కేసీఆర్, ఉద్యమాన్ని నడిపిస్తున్నటువంటి నేపథ్యంలో తర్వాత కవిత ఎంట్రీ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసింది. తర్వాత కేసీఆర్ హాస్పిటల్లో, ఖమ్మం హాస్పిటల్లో ఉన్నటువంటి నేపథ్యంలో కేటీఆర్ ఫస్ట్ వచ్చిండు. కేటీఆర్ తర్వాత కవిత ఉద్యమ సమయంలో ఫస్ట్ వచ్చినారు. ఇద్దరు పోయి మా నాన్న వద్దు, మాకు ఉద్యమాలు వద్దు, ఏమొద్దు, మేము సామాన్య కుటుంబం, మా నాన్నని మేము అమెరికా తీసుకెళ్తాం, మేము దుబాయ్ తీసుకెళ్తాం, మాకు అవసరం లేదు ఉద్యమం అన్నప్పుడు కేసీఆర్ లేదు నాకు అవసరం అనుకుంటే పిల్లలు కూడా అవసరం లేదు, నాకు తెలంగాణ కావాలి అంటే ఆయన నినాదం డిఫరెంట్ కదా, కేసీఆర్ నినాదం. అంటే అంత అద్భుతమైనటువంటి వ్యక్తికి ఈరోజు వ్యతిరేకంగా ఉండడం అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. ఇప్పుడు మీరు ఒక మాట చెప్పారు, అంత సత్తా ఉందా, మరి ఆమె ముఖ్యమంత్రి స్థాయి ఉండేటటువంటి లీడరేనా అని చెప్పి మీరు ఒక మాట అడిగినప్పుడు, ఇక్కడ బీఆర్ఎస్లో వాస్తవానికి ఈటెల రాజేందర్ ఇప్పుడు నెక్స్ట్ కాబోయేటటువంటి ముఖ్యమంత్రి అని చాలా మంది ఊహించుకున్నటువంటి మాట. ఎందుకంటే కేసీఆర్ తర్వాత ఈటెల రాజేందర్, వేరే ఆప్షన్ లేదు. ఈటలే బీఆర్ఎస్కు పెద్ద పీట, ఈటలే బీఆర్ఎస్కు ఒక పెద్ద స్తంభం లెక్క, ఒక టవర్ అని చెప్పి అనుకున్నారు. కానీ కేటీఆర్ ఎప్పుడైతే ఈటెల రాజేందర్
నా ప్లేస్లోకి వస్తాడు, నా ప్లేస్ని ఎక్కడ ఆయనే కబ్జా పెడతాడేమో అనేటటువంటి నేపథ్యంతో ఈటల రాజేందర్ పైన కేవలం ఆరోపణల రీత్యా ఆరోపణలు చేసి ఆ ల్యాండ్ కబ్జా చేసిండు, ఈ ల్యాండ్ కబ్జా చేసిండు, మంత్రివర్గంలో పెద్ద అవకతవకలు జరిగినాయి అని చెప్పి మంత్రి పదవులకి వెళ్ళి తీసేసినారు. ఈటల రాజేందర్ పైన ఆరోపణలు చేసినటువంటి నేపథ్యంలో ఈటల రాజేందర్ గారు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి హుజరాబాద్ ఉప ఎన్నికల నుండి పోటీ చేసిండు. ఎందుకు తీసేయడానికి గల కారణం ఏంటి అంటే కేవలం కేటీఆర్ ప్లేస్ని ఎక్కడ ఈటల రాజేందర్ ఢీ కొడతాడేమో, కేటీఆర్ ప్లేస్లోకి ఈటల ఎక్కడ వస్తాడేమో అనేటటువంటి నేపథ్యంతో మాత్రమే ఆయనను పక్కదారి పట్టించిన అన్నది ఒక చర్చ. దాదాపు ఈటల రాజేందర్ 10 సంవత్సరాల దాకా 10 years దాకా ఉద్యమం నుండి కదా, ఇప్పుడు ఉద్యమం కంటే ముందు నుండి టీఆర్ఎస్ పార్టీ ఉంది, టీఆర్ఎస్ పార్టీ నుండి ఉద్యమాలు చేసేటటువంటి కార్యక్రమం చేశారు. అలాంటిది కేసీఆర్తో కలిసి పనిచేసేటటువంటి వ్యక్తి, కేసీఆర్కి ఒక సొంత తమ్ముడు లెక్క అన్ని కేసీఆర్ దగ్గరే షేర్ చేసుకున్నటువంటి వ్యక్తి, ఉన్నటువంటి వ్యక్తి. అలాంటి ఈటల రాజేందర్నే పక్కన పెట్టినప్పుడు సో కేటీఆర్ వాళ్ళ చెల్లెని పార్టీలోకి వెళ్ళి సస్పెండ్ చేయడం ఎందుకు అనుకుంటాం, పార్టీలో నుండి తీసేయడం ఎందుకు అనుకుంటాం? అంటే రాజకీయాలలో ఏదైనా సాధ్యం కావచ్చు, రాజకీయాలలో ఏదైనా కావచ్చు అని చెప్పి మాట్లాడుకుంటాం కదా. కాబట్టి కేటీఆర్కు అడ్డం వస్తున్నటువంటి వాళ్ళు ఎవరైనా కేటీఆర్ వదిలిపెట్టే అవకాశం ఉండకపోవచ్చు. కేటీఆర్ గోల్ ముఖ్యమంత్రి కావాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు కేటీఆర్కు ఉన్నటువంటి మొట్టమొదటి బాధ రేవంత్ రెడ్డి, ఆయన ఒకసారి ఎంపీ, ఒకసారి ఎమ్మెల్సీ, ఒకసారి ఎమ్మెల్యే. అంటే రేవంత్ రెడ్డి డిఫరెంట్ తిరుపతి. అదే అంటే బేసిక్ గా చెప్తున్నా. ఇక్కడ ఏం జరుగుతుందంటే కేటీఆర్ ఏమో చాలాసార్లు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి, కేటీఆర్ మంత్రి పదవిలో ఉన్నటువంటి వ్యక్తి. అరే నేను ముఖ్యమంత్రి ఎందుకు కావద్దు, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడు నేను ఎందుకు కావద్దు ముఖ్యమంత్రి? రేవంత్ రెడ్డి ఏమో మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి ఓనర్ కాదు, రేవంత్ రెడ్డి ఎంప్లాయ్. పార్టీ మాది కదా, బీఆర్ఎస్ పార్టీ మాది కదా. ఇప్పుడు మా నాన్న తర్వాత బీఆర్ఎస్ పార్టీకి ఓనర్ నేనే కదా, అవి అయినప్పుడు నేను కదా ముఖ్యమంత్రి కావాల్సింది అనేది కేటీఆర్ వర్షన్. కవిత ఏమో మరి అన్నకు నువ్వు అన్నకి ఇచ్చినప్పుడు మరి నాదేంది పార్టీలో, నాకేమి ఇస్తున్నావు అంటే ఇప్పుడు ఆస్తి వాళ్ళ ఆస్తి ఏంది పార్టీ, మరి పార్టీ కేటీఆర్కి ఇస్తే నాకేమి ఇస్తావు అనేది కవిత వర్షన్. కాబట్టి కవితని ఎట్టి పరిస్థితులలో బీఆర్ఎస్ పార్టీ అవకాశం ఇచ్చే ఆలోచనలో లేదు అనేది ఒక చర్చ నడుస్తూ ఉంది. కేటీఆర్ దగ్గరికి రానిచ్చేటటువంటి పరిస్థితి లేదు. సో కేటీఆర్ కవిత అవసరమైన మాట్లాడకపోయినా పర్లేదు, అవసరం అనుకుంటే ఆమె మా దగ్గర ఉండకపోయినా పర్లేదు, కానీ మా ఎజెండాలో మేము ముందుకు పోతాం, మా వ్యవహారాన్ని మేము చూసుకుంటాం, మాకు సంబంధం లేదన్నట్టుగా కేటీఆర్ ఉన్నాడు, హరీష్ రావు ఉన్నాడు. సో కవిత మాత్రం క్లిస్టల్ క్లియర్. కవిత క్లిస్టల్ ఏంటంటే అన్న చెప్పండి. విచిత్రం ఏంటంటే తిరుపతి అన్న, నిజానికి నాకున్న సమాచారం ప్రకారం 2019 పార్లమెంట్ ఎన్నికల కంటే ముందే బీజేపీతో పొత్తు పెట్టుకుందామని ప్రపోజ్ చేసింది కేసీఆర్ ముందు కవితనే. అవును. ఎందుకు? బీజేపీ మళ్ళొకసారి అధికారంలోకి వస్తే కేంద్ర మంత్రి కావచ్చు నేను అని కవిత అనుకుంది. కానీ కేసీఆర్ ఏం చేశాడు, మన 2018 ముందస్తు ఎలక్షన్కి వెళ్ళాడు కదా, మన టీఆర్ఎస్ రెండోసారి గెలిచింది కదా, మనం రెండోసారి గెలిచినాం, పార్లమెంట్లో కూడా మనమే గెలుస్తాము, సారు కారు 16 నినాదంతో మనం పోదాము, 16 సీట్లు వచ్చినాయి అంటే బీజేపీకి సొంత మెజార్టీ కేంద్రంలో రాలేదు అంటే అప్పుడు మన మీద డిపెండ్ అవుతుంది, అప్పుడు మనం ఏ పదవి అడిగితే ఆ పదవి ఇస్తారు, ఏ పోర్ట్ఫోలియో అడిగితే ఆ పోర్ట్ఫోలియో ఇస్తారు, సో ఎన్నికల ముందు పొత్తొద్దు, ఎన్నికల తర్వాత పొత్తు పెట్టుకుందామని కేసీఆర్ కవితకు చెప్పాడట. సరే బాపు అని చెప్పేసి కవిత అన్నదంట. తర్వాత కానీ 2019 ఎన్నికలు వీళ్ళు అనుకున్న జరగల, అంటే వీళ్ళకి 16 సీట్లు రాలేదు, బీజేపీ వీళ్ళ మీద ఆధారపడే పరిస్థితి రాలేదు, సొంతంగా మెజార్టీలోకి వచ్చింది బీజేపీ. సో బీజేపీతో బీఆర్ఎస్ పొత్తు అనేది కలగానే మిగిలిపోయింది. అలాంటి కవిత అంటే బీజేపీతో పొత్తు పెట్టుకుందాం బాపు అని బీజేపీ గురించి కేసీఆర్ ముందు ప్రపోజ్ చేసినటువంటి కవిత ఇలా బీజేపీతో బీఆర్ఎస్ ఒకటైందని, బీజేపీలోకి బీఆర్ఎస్ మెర్జ్ చేయాలని చూశారని ఇలాంటి ఆరోపణలు చేయటాన్ని ఎట్లా చూడాలి అసలు? అంటే ఇప్పుడు వాస్తవానికి కవిత ఆమె ఓపెన్గా బీఆర్ఎస్ పార్టీ నుండి వాళ్ళన్నా తీసేయాలి, లేకపోతే నేనన్నా వెళ్ళిపోవాలి. ఏదో ఒకటి, నేను పార్టీ పెట్టబోయే ముందు ఏదైనా సంచలనం చేయాలి, నేను పార్టీ పెట్టబోయే ముందు బీఆర్ఎస్ పార్టీ లీడర్లు అందరూ నా పైన ప్రెస్ మీట్ పెట్టాలి, నా గురించి మాట్లాడాలి, నన్ను వైరల్ చేయాలి, సోషల్ మీడియాలో నన్ను ట్రోల్ చేయాలి, నేను కాంట్రవర్సీ కావాలి. ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు సినిమాలలో కూడా మీరు చాలా చూడండి, ప్రమోషన్స్ అన్ని నెగిటివ్ ప్రమోషన్స్ చేసుకుంటూ ఉంటారు. అంటే కొట్లాడుకున్నాడు, తండుకున్నాడు, లేకపోతే ఇంకోటి సినిమా వైరల్ కావడానికి ఇంకోటి ప్రమోషన్స్ కదా, కామన్ కదా. సో కవిత కూడా పొలిటికల్ ప్రమోషన్స్ చేయించుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. అందుకే తెలంగాణ జాగృతి అనేటటువంటి పేరుతోటి కేడర్ని సమకూర్చుకొని తర్వాత బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలను తన దగ్గరికి తీసుకొని తర్వాత రకరకాలుగా ఒక కేడర్ సంపాదించుకొని తర్వాత ఒక ప్రీ ప్లాన్డ్గా ఆమె పార్టీ పెట్టే కార్యక్రమం చేస్తున్నది. ఎందుకంటే వైఎస్ షర్మిల ఫెయిల్ అయినటువంటి అంశాన్ని కవిత తన సొంత కండ్ల నుండి చూసింది.
ఆ షర్మిల కూడా పాదయాత్ర చేసింది, షర్మిల కూడా గట్టిగా ప్రయత్నించింది, కొట్లాడింది. అలాంటి షర్మిల ఆమె గెలవలేకపోయింది, పోటీ చేయలేకపోయింది, ఇవన్నీ కవితకు తెలుసు. కాబట్టి పొలిటికల్ పార్టీ పెట్టడం అంత ఈజీ కాదు. కాబట్టి కొంత కార్యకర్తలు ఇంకా బలంగా ఉండాలి, పార్టీ క్యాడర్ బలంగా ఉండాలి. ఇప్పుడు బలపరుచుకుంటుంది పార్టీని, బలపరుచుకున్న తర్వాత ఆమె ఇంకా బలంగా ముందుకు పోయేటటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా ఒక చర్చ. పార్టీ పేరు మాత్రం తెలంగాణ రక్ష సమితి అనేది అయితే కొంత వినబడుతున్నటువంటి అంశం. కోర్స్ అదే పెట్టవచ్చు, లేదా ఇంకేటేమైనా ఏదన్నా కూడా టీఆర్ఎస్ అనేటటువంటి పేరుతోటి, తెలంగాణ అనేటటువంటి పేరుతోటి మాత్రం కవిత కొత్త పొలిటికల్ పార్టీతో ముందుకు రాబోతుంది అనేది కొంత వినబడుతున్నటువంటి అంశం. కార్తీక్, థ్యాంక్ యూ.